సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఘనంగా జరిగింది. ఏటా ఒక్కసారి జరిగే ఈ పవిత్ర ఉత్సవంలో స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. చందనం పూతతో కప్పబడి ఉండే స్వామివారి విగ్రహాన్ని ఈ రోజు ప్రత్యేక పూజల అనంతరం చందనం తొలగించి నిజ రూపంలో దర్శనం కల్పించారు. చందనోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సింహాచలంలో భక్తుల రద్దీ, దర్శనాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం అపురూపంగా కలుగుతోంది. భక్తులకు పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుంచి భక్తులు తరలి వచ్చారు సింహాద్రి అప్పన్న క్షేత్రానికి. వేలాది మంది భక్తులు ఇప్పటికే అప్పన్నను నిజరూప దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక భావాన్ని పొందినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. క్యూ లైన్లో భక్తులంతా కూడా క్రమంగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నటువంటి విజువల్స్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 ఇలా 3 విభాగాలుగా టికెట్లను ఇప్పటికే విక్రయాలు చేశారు. ఆ లైన్లో భక్తులందరినీ కూడా లోపలికి పంపుతున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే స్లాట్ విధానాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఆ టికెట్ విక్రయించారో ఆ టికెట్లోనే దర్శనానికి ఏ సమయానికి రావాలనే అందులో పెట్టడం జరిగింది. ఆ సమయానికి వచ్చినటువంటి భక్తులను దర్శనానికి పంపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఉదయం నుంచి కూడా ప్రోటోకాల్ దర్శనాలు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం తొలి దర్శనం ఆనువంశిక ధర్మకర్తలు చేసుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులు దర్శనం అనంతరం ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా సాధారణ దర్శనంతో పాటు ఉచిత దర్శనం అలాగే టికెట్లు తీసుకున్నటువంటి భక్తులను కూడా దర్శనానికి విడుదల చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 40 నుంచి 50,000 మంది వరకు దర్శనం చేసుకున్నారనే అంచనాలు కూడా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా సింహాద్రి అప్పన్న క్షేత్రంలో దర్శనాలు కొనసాగబోతున్నాయి. అప్పటి వరకు కూడా భక్తులను అనుమతించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత భక్తులను నిలిపివేస్తారు. అప్పటి వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు రాత్రి 11 గంటల వరకు కూడా ఏదైతే దర్శనం ఉంటుందో దర్శన భాగ్యం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ లేకపోతే క్యూ లైన్ల విధానంలో కానీ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పూర్తిగా భక్తుల తాకిడితో సింహాచల క్షేత్రం అంతా కూడా కిటకిటలాడుతుంది. అప్పన్న నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి.